హైదరాబాద్లో మెట్రో విస్తరణపై రేవంత్ సర్కార్ ఫోకస్ పెట్టింది. పనుల్ని వేగవంతం చేస్తోంది. ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు 7.5 కిలోమీటర్లు నిర్మించబోతున్న మెట్రో ప్రాజెక్టు కోసం రోడ్డు విస్తరణ పనులు చురుగ్గా జరుగుతున్నాయి. రహదారిపై అడ్డుగా ఉండే నిర్మాణాలను తొలగించే పనులకు ప్రణాళిక సిద్ధం చేశారు. ఇంతకీ మెట్రో రైల్ ఈ మార్గంలో ఎప్పుడు ప్రారంభం కానుంది? హైదరాబాద్ ఓల్డ్ సిటీలో మెట్రో నిర్మాణానికి అవసరమైన పనులను అధికారులు వేగవంతం చేశారు. ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు 7.5 కిలోమీటర్ల మెట్రో లైన్ను విస్తరించేందుకు ప్రభుత్వం పనులు చేపడుతోంది. ఇందులో భాగంగా రహదారి విస్తరణ పనులు వేగంగా సాగుతున్నాయి. ప్రస్తుతం ఉన్న రోడ్ను 100 అడుగులకు విస్తరిస్తున్నారు. రెండు వైపులా ఉన్న ఆస్తులను సేకరించి రోడ్డు విస్తరణ పనులు చేపట్టారు. ఈ మార్గంలో మొదటి అంచనా ప్రకారం 1100 ఆస్తులను సేకరించాల్సి ఉండగా ఇంజనీరింగ్ ప్రణాళికతో ప్రస్తుతం 886 ఆస్తులను మాత్రమే సేకరించాలని నిర్ణయించారు. మరోవైపు ఇప్పటి వరకు 550 వరకు ఆస్తులను సేకరించిన అధికారులు అందుకోసం 450 కోట్ల రూపాయలను ఖర్చు చేశారు. ఒకవైపు ఆస్తుల సేకరణతో పాటు రోడ్డు మధ్యలో విద్యుత్, టెలికాం కేబుల్స్ ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వాటిని లొకేట్ చేసి తొలగించేందుకు కసరత్తు చేస్తున్నారు. ఇక మెట్రో స్టేషన్ నిర్మాణాలు జరిగే ప్రాంతాలను యాక్యురేట్ చేస్తున్నారు. ఈ సర్వే ఖచ్చితంగా నిర్వహించేందుకు డిఫరెన్షియల్ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ డీజీపీఎస్ సర్వే విధానాన్ని ఉపయోగిస్తున్నారు. ఈ డిజిటల్ సర్వే ఖచ్చితమైన లక్ష్యాలను నిర్దేశించేందుకు ఉపయోగపడుతుందని అధికారులు భావిస్తున్నారు. మెట్రో పిల్లర్లను నిర్మించే భూగర్భంలో వచ్చే అడ్డంకులను అంచనా వేసి వాటిని వేరే చోటుకు మళ్లించడం మెట్రో ప్రాజెక్టులో చాలా కీలకమైన అంశం. ఆ మార్గంలో రోడ్లు చాలా పురాతనమైనవి కావడం వల్ల రోడ్డు కింద అనేక ప్రాంతాల్లో నీటి సరఫరా లైన్లు, విద్యుత్, టెలికాం లైన్లు ఉన్నాయి. ఎక్కడెక్కడ పిల్లర్లు వస్తాయో ఆయా ప్రాంతాల్లో ఉన్న యుటిలిటీలను మార్చేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నారు. అందుకోసం జీహెచ్ఎంసీ, విద్యుత్, వాటర్ బోర్డు అధికారులు సమన్వయంతో ముందుకెళ్తున్నారు. వేగంగా రోడ్డు విస్తరణ పనులు పూర్తి చేసి వీలైనంత త్వరగా మెట్రో విస్తరణ ప్రాజెక్టును పట్టాలెక్కించాలని అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ కోసం నిధులు కేటాయించగా ఈ ప్రాజెక్టు ఫైనల్ అనుమతులు కేంద్రం దగ్గర పెండింగ్ లో ఉంది. అక్కడి నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే టెండర్లు వేసి పనులు స్టార్ట్ చేస్తారు.